నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయంటూ గత 4 వారాలుగా అనేక రకాలైనటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. అదేంటంటే ఎవరికి వారి యమునా తీరే అన్న విధంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుని అసలు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రాబల్యం తగ్గిందా, ఉందా, లేదా, మరి దీని మీద ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారా లేదా, మరి దీని మీద ఎవరైనా ప్రభుత్వం మీద వస్తున్నటువంటి కౌంటర్లకి దానికి ఎదురు కౌంటర్లు ఇస్తున్నారా లేదా, ఏదైతే బీఆర్ఎస్ భవన్ ఆధ్వర్యంలో ఇలాంటి ఎంక్వైరీ చేసుకుంటా ఆయన అక్కడ కూర్చుంటే ఇక్కడ కవిత తనంతట తాను ఈ మధ్య కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. హరీష్ రావు కూడా తనంతట తాను కొన్ని సపరేట్గా ఎవరికాళ్ళు, అలాగే కేటీఆర్ ఎవరికాళ్ళు సపరేట్గా వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడం కోసమో లేదా రాజకీయాల్లో వాళ్ళు సపరేట్గా ఎదగడం కోసమో ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా రకరకాల వార్తలు వచ్చాయి. సో మరి నిజంగానే ఏదైతే మొన్న జరిగినటువంటి 27వ తారీఖున జరిగినటువంటి పోయిన నెల ఏదైతే రజతోత్సవ సభలో మరి ఎక్కడ కూడా హరీష్ రావు ఫోటో కనిపించకపోవడానికి గల కారణాలు ఏంటని కూడా రకరకాల వార్తలు వచ్చాయి. సో నిజంగానే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలు కేడర్ని కాస్త నిస్తేజంలోకి నెట్టే అనేది రకరకాల వార్తలు వినపడుతున్నాయి. దీని మీద మన రాజకీయ విశ్లేషకులు దిలీప్ కుమార్ గారు ఉన్నారు, ఒక అభినవ దిలీప్ కుమార్ గారు. మరి ఆయన అడుగుదాం, మరి దీని మీద ఆయన ఏం సమాధానం చెప్తారో ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే రవి. సార్, ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా నిజంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే వాళ్ళు రజతోత్సవ వేడుకలు చేసుకున్నారో అప్పుడు ఎక్కడ చూసినా కూడా మొత్తం ఆ ప్రాంగణంలో ఎక్కడ చూసినా కేటీఆర్ కటౌట్స్ తప్ప ఇంకెవరి కనపడలేదు అక్కడ. దీని వెనకాల అనేక రకాల కారణాలు, అనేక రకాలైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఇక అంతే, మా అల్లుడిని పక్కన పెట్టాడు మామ అన్నట్టుగా కొంతమంది మాట్లాడితే, ఇక హరీష్ రావు పాత్ర బీఆర్ఎస్లో అయిపోయింది, ఆయన పార్టీ మారుతాడు లేదా పార్టీ పెడతాడు, ఇలాంటి 100 ఊహాగానాలు వచ్చాయి. తర్వాత కవిత గారు మొన్న మా నాన్నగారు కోరుకున్న తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కొన్ని అంశాలు ఉన్నాయి సార్. ఇక కేటీఆర్ కూడా తనంతట తాను ఆయనకు ఒక్కడే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఆయనే ఒంటి మీద వేసుకుని ఆయనే మొత్తం టోటల్గా ఆయన కూడా ఎక్కడికక్కడ సెటర్లు వేసుకుంటూ ఆయన కూడా వెళ్తాం జరుగుతుంది. సరే, ఎవరి కాళ్ళు యమునా తీరే అన్నట్టుగా ఎవరి కాళ్ళు సపరేట్గా చేస్తున్నారు, మూకుమ్మడిగా చేయట్లేదు, సమిష్టిగా చేయట్లేదు. పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చేసాయి, చీలికలు స్టార్ట్ అయ్యాయి, ఇక్కడ ఆధిపత్య పోరు ఉంది. నెక్స్ట్ ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారనే దాని మీద ముగ్గురు గొడవ పడుతున్నారు అనేది రకరకాల వార్తలు వస్తున్నాయి సార్. ఏంటి సార్ దీని మీద ఏం క్లారిటీ ఇస్తారు? ఒకటి చాలా క్లియర్, ఎందుకంటే నేను ఆ ఫ్యామిలీతో సుదీర్ఘకాలం పనిచేశాను. వాళ్ళంతా తెలుసు నాకు, అందరూ తెలుసు మీకు, ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ ఎవ్రీబడి. హరీష్తో సహా కేటీఆర్ కానీ, అదేవిధంగా కవిత కానీ, కేసీఆర్ కానీ ఫర్ దట్ మ్యాటర్. సో వాళ్ళ సైకాలజీ కూడా చాలా మటుకు తెలుసు. ఇప్పుడు మారి ఉండొచ్చు, అధికారం వచ్చినాక అది వేరే విషయం, కానీ బేసిక్ క్యారెక్టర్స్ అయితే అంతే ఉంటాయి కదా. అవును. సో అక్కడ కేసీఆర్ అనేవాడు ఒక గొడుగులాగా ఉన్నంత వరకు వీళ్ళంతా కలిసి ఉంటారు. ఒకవేళ ఆయన జరిగాడు అనుకోండి, మీరు చెప్పినట్టుగా ఏ కేటీఆర్కు లేకపోతే కవితకు పగ్గాలప్ప చెప్తే అసలు ఒక్క క్షణం కూడా కలిసి ఉండరు వాడు. వాళ్ళ నేచర్ ఇది. ఎందుకంటే కవితకు కేటీఆర్కి పడదు, హరీష్కి కేటీఆర్కి పడదు. ఈ ప్రాబ్లమ్స్ రకరకాల గ్రూప్స్ ఉన్నాయి అందులో. ఆ గ్రూప్స్లో అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఉద్యమ కాలంలో కూడా వాళ్ళు కొంత సమయం తర్వాత వచ్చారు. ఎవరు? కేటీఆర్ అండ్ కవిత. హరీష్ మొదటి నుంచి ఉన్నాడు, ఆయనతో మొదటి నుంచి. ఆయన ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉన్నప్పుడు 15-16 ఏళ్ళ పిల్లాడిగా వచ్చాడు. అప్పటి నుంచి ఉద్యమకాలంలో సుదీర్ఘకాలంగా ఆయనకు పాపం అన్ని రకాలుగా పార్టీ నిర్మాణంలో, ఉద్యమ నిర్మాణంలో దాన్ని పనిచేసిన వ్యక్తి. నిజానికి ఆయన నెంబర్ 2 పొజిషన్ ఉండాలి, నెంబర్ 2. కానీ మధ్యలో వచ్చిన కేటీఆర్ అనేవాడు ఆయన ఓవర్టేక్ చేసుకుని అప్పుడే ఆయన పక్కకు పెట్టేసి నెంబర్ 2కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హరీష్ నెంబర్ 3 అయ్యాడు. కొంతకాలానికి కవిత కూడా స్థానం తీసుకునే వరకు 4 అయ్యాడు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన నెంబర్ 4లో ఉన్నాడు, మనం ర్యాంకింగ్ ఇవ్వదలుచుకుంటే మార్క్లెస్. సో అది ఆయన పరిస్థితి. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా కేటీఆర్ నాయకత్వాన్ని కానీ కవిత నాయకత్వాన్ని కానీ అంగీకరించడు, బయటకు వెళ్ళిపోతాడు. మీరు అనేది కరెక్ట్, ఆయన వెళ్ళిపోతాడా వేరే కానీ ఒకప్పటి హరీష్ కాదు. హరీష్కి ఒకప్పుడు పార్టీలో ఉన్న ప్రాబల్యం ఈరోజు లేదు. హరీష్ ఎవరికి రికమెండేషన్ చేస్తే వాళ్ళకే బీఫార్లు ఇచ్చేట పరిస్థితి ఒకప్పుడు ఉండేది. అక్కడి నుంచి కేటీఆర్ గ్రిప్లోకి వెళ్ళిపోయింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా. మీరు అన్నట్టే మన వరంగల్ కూడా చాలా క్లియర్గా ఎక్స్పోజ్ అయింది. ఒక కవితతో, ఇంకోటితో, లేకపోతే మరో నాయకుడితో, ఎస్సీతో, ఎస్టీతో, బీసీతో. బీసీ నాయకులు ఇంత జపం చేస్తున్న సందర్భంలో కొందరు బీసీ లేదు, ఎస్టీ లేదు, ఎస్సీ లేదు పెట్టాలిగా ఫోటోలు.
అసలు ఎవరిని ఎవరు వెళ్ళలేదు. ఎవరు లేరు. అది ఓన్లీ ప్రమోషన్ చేయడానికి కేటీఆర్ అన్నట్టుగానే ఉంది. Yes, అది నిజంగా జరిగితే నా నా వారసత్వానికి ఆయన- రాజు ఈయనే అన్నట్టుగా ఈయన ప్రమోట్ declare చేసినట్టే ఉంది. డిక్లేర్ చేసినట్టు ఉంది. ఉమ్, అది జరిగితే హరీష్ కవిత 80% ఉంటారు. మీకు జ్ఞాపకం ఉంటే ఒకప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అయిదాం అనుకున్నప్పుడు 2009లో నా జ్ఞాపకం ఉంటే ఇద్దరు కూడా ఒకేసారి వచ్చారు సీట్ల కోసం, కవిత అండ్ కేటీఆర్. సరే హరీష్ అప్పటికే ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యాడు, మళ్ళీ ఎమ్మెల్యే అయిన సిద్దిపేట రాజీనామా చేసి ఢిల్లీకి వచ్చాడు, మంత్రి అయ్యాడు కాబట్టి అక్కడ మంత్రి అయ్యాడు, అక్కడి నుంచి గెలిచి అవును. ముందు మంత్రి అయ్యి తర్వాత గెలిచి వచ్చాడు సిద్దిపేట. ఆయనకి అది ఒక హెడ్ క్వార్టర్స్ కింద క్రియేట్ అయింది, అవును. వారసత్వంగా పోయింది ఆయనకి, ఎవరికి హరీష్కి ఓకే. ఆ కాన్స్టిట్యున్సీ. ఈయన కొత్త కాన్స్టిట్యున్సీ చూస్ చేయాల్సిన సందర్భంలో ఇద్దరు పోటీ పడ్డారు, ఉమ్, కవిత అండ్ కేటీఆర్. ఇద్దరు కూడా పాలిటిక్స్లో మాకు సీట్లు కావాలి, ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని ఇద్దరు గొడవ పడుతున్న సందర్భంలో కేసీఆర్ చాలా క్లియర్, నేను కూడా చెప్పేవాళ్ళకి, నన్ను అడిగారు, సలహా అడిగారు. నేను ఉద్యమ పార్టీగా ఉమ్, ఈ పార్టీ ఉన్న సందర్భంలో ఇద్దరికిద్దరు మీరు సీట్లు అడిగితే రావు, ఉమ్, ఎవరో వాళ్ళు కాంప్రమైజ్ అంటే నాకు వారం రోజుల తర్వాత చెప్పారు. ఉమ్, ఆ అమ్మాయి నాకు కలిసి చెప్పింది, అన్నయ్యనే పోటీ చేస్తాడు, నేను విత్డ్రా అయిపోయా అని చెప్పింది. ఓకే. అప్పుడు ఆమె కాంటెస్ట్ చేయకుండా ఆయన సిరిసిల్ల నుంచి పోటీ చేయడం, ఉమ్, ఆయన గెలవడం చూసాం కేటీఆర్. ఉమ్, ఆయన రాజకీయ అరంగేయడం స్టార్ట్ అయింది అట్లా. ఉమ్, కానీ ఆ అమ్మాయి అక్కడితో ఊరుకోకుండా, మీకు జ్ఞాపకం ఉంటే తనే సొంతంగా ఉమ్, జాగృతి పెట్టింది. ఆ జాగృతి తెలంగాణ అనే జాగృతి. సంస్థ, తెలంగాణ జాగృతి అనే సంస్థ ఎంత పవర్ఫుల్గా నిర్మాణం చేసిందంటే అవును. టీఆర్ఎస్తో సమానంగా చేసింది. అది ఒక సందర్భంలో టీఆర్ఎస్ కొన్ని చోట్ల లేదు, జాగృతికి సంస్థ ఉండేది, దాని కార్యవర్గం ఉండేది. అంత నిర్మాణం చేసి ఒక కాంటపట్ సిచ్యువేషన్ తీసుకొచ్చింది కేసీఆర్. జాగృతి ద్వారానే టీఆర్ఎస్ కూడా హైప్ వచ్చి అంత హైప్ రేంజ్కి వచ్చింది, వచ్చింది. తీసుకొచ్చింది. అప్పుడు కేసీఆర్ అనేవాడు ఈ అమ్మాయిని కాదలేని పరిస్థితిలో నిజామాబాద్ నుంచి ఆయన సిటీ వచ్చింది. నెక్స్ట్ టైంకి వచ్చారు. ఎంపీగా. సో అట్లా ఉమ్, వీళ్ళు ముగ్గురు కూడా ఆర్గనైజర్స్, ఉమ్, మీకు అనుమానం లేదు, ముగ్గురు ఆర్గనైజర్సే. ఉమ్, కానీ ఒకళ్ళొకళ్ళు పొసగదు కాబట్టి ప్రాబ్లం ఉంది ఆ పార్టీకి. ఇంకోటి మీరు అన్నట్టు అంతా కలిసి సమిష్టిగా పనిచేస్తే కూడా ఈరోజు లేచే పరిస్థితిలో ఆ పార్టీ లేదు. అంతేనంటారా? ఎక్కడ మరి ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. ఇంకా అది అంటే మేకపోతే గాంభీర్యం అంటారు అంతా. ఆ మాటలు మీకు ఎంపీ టైంలో కూడా ఆయన అంతా టూర్ చేసి ఎన్నడూ బయటికి రానివాడు వచ్చి అవును అన్నారు. అన్ని జిల్లాల్లో అవును. కాన్స్టిట్యున్సీలో అక్కడో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. ప్రెస్ అవును. మీట్ పెట్టి అవును. చూడండి మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయని చెప్పినాక జీరో వచ్చింది కదండి. జీరో. వరంగానే వస్తాయని కాదు కదా. అవును. బట్ ఒక్కటి ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ వల్ల, ఉమ్, వాళ్లకు ఇంతకాలం వాళ్ళ హామీలు పూర్తిగా నెరవేర్చకపోవడం వల్ల, ఉమ్, సీఎం అయినా డబ్బులు లేవు, ఉమ్, నాకు ఎవడు అప్పు ఇవ్వట్లేదు, ఉమ్, నన్ను చూస్తే చెప్పులు దొంగలా చూస్తున్నారని సీఎం చెప్పుకున్న పరిస్థితిలో కాంగ్రెస్ జీరో అయిపోయింది ఈరోజు. కాబట్టి ఉన్నది ఎవరికి మార్గం ఇప్పుడు అంటే ఓన్లీ బీజేపీ అండ్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ థర్డ్ ఫోర్స్ రాలే, ఇంకా థర్డ్ ఫోర్స్ వస్తే మనకు తెలియదు. కాబట్టి ఈ టైం లోపల కాస్తో కూస్తో వాళ్ళు పుంజుకున్న మాట వాస్తవమే, ఉమ్, కానీ అది సీట్ల ఏకంగా మళ్ళీ పవర్కి వచ్చే స్థాయిలో లేరు, వాళ్ళు కలలు కంటున్నారు. ఉమ్, దానికి మీరు అన్నట్టు సమిష్టిగా కృషి చేయాలి, వాళ్ళ అంతర్గత విభేదాలు ఉంటే దానికి కనపడకుండా బయట కప్పివేయాలి. ఉమ్, తర్వాత మీరు ఊరికే సామాజిక తెలంగాణ లిప్ సింపతి ఇలా చూపిస్తే తప్పదు, చూపించాలి. కనీసం మీరు ఒక ప్రెసిడెంట్ పెట్టండి, ఇప్పుడు ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టండి. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి, ఓ బీసీని పెట్టి నలుగురు పెట్టు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టబ్బా, పెట్టి నువ్వు 5వ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా yes. చేస్తే అప్పుడు కాన్సెప్ట్ ప్రమోషన్. కానీ ఉమ్, ఊరికేనే సామాజిక తెలంగాణ రావాల్సిందే అని దొరలంటే ఎవరైనా నమ్ముతారు? ఉమ్, దొరల నోటి నుంచి సామాజిక తెలంగాణ అసలు కరెక్ట్ చెల్లుబాటు అవుద్దా అసలు? ఉమ్, సో ఈరోజు ఆ అమ్మాయి చెప్పేది చెల్లుబాటు కానటువంటి నోటు. ఓకే. కానీ ఈ మధ్య ఏదో ఒక జాతరకి వెళ్తా కూడా ఒక సోది చెప్పామా చెప్తే, నువ్వు తొందరలో సీఎం అయ్యే అవకాశం ఉందమ్మా అని చెప్పామని చెప్తే నవ్వుకుంటామా జై తెలంగాణ అన్నది ఎవరైనా కవిత గారు. కవిత నాకు కూడా ముగ్గురు చెప్పారు, 20 ఏళ్లలో ముగ్గురు జాతకాలు చూసి నేను సీఎం అవుతా అని చెప్పారు. సీఎం సంగతి దేవుడు, నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా గల మళ్ళా జాతకాలు నమ్మితే చెప్తున్నా. మీకు ఒక వే ఉండాలి, ఈ పార్టీకి గెలవాలి, దాంట్లో మీకు యాక్సెప్టెన్స్ ఉండాలి, ఎవడో గాడ్ ఫాదర్ ఉండాలి. లేకపోతే ఇవేవి లేకుండా ఊరికే జాతకాలు చెప్పినోడు సీఎం అవుతాడంటే ఇక కష్టమే అది నమ్మితే. ఆ నమ్మకాల మీదకి మనం పోకూడదు. కవిత కూడా నమ్ముతుందని అనుకోను. అమెరికాలో చదువుకొచ్చినంత తెలుగుల అమ్మాయికి అవుదా కదా తెలుసు కదా, ఆ మాత్రం తెలియదా? కానీ వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఉండొచ్చు, ఎవరు కాదు. రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తానే నమ్మకం అయితే ప్రతి వాడికి ఉండాల్సిందే కదా, ఉంటేనే వాడు వర్క్ చేస్తాడు కదా. సో ఈ రోజు కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఆ టాక్ కూడా వచ్చింది కామన్ మ్యాన్ దగ్గర, ఈయనకంటే ఆయననేమనే టాక్ వచ్చింది బ్రహ్మాండంగా. అది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఒక అవకాశం కనపడుతుందని వాళ్ళు ఆశపడ్డారు, తప్పులేదు. కానీ మీరింత ముందు అన్నట్టు ఏం ఉండాలంటే ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్, ఒక సమిష్టిగా కృషి ఉండాలి తప్ప జస్ట్ లైక్ దట్ ఊహాగానాలతో అయితే జాతక చక్రాలు వేసుకొని దాంతో అధికారులకు మీరు రాలేరు. వ్యాక్యూమ్లో మీరు పవర్ఫుల్గా ఆల్టర్నేట్ ప్రజెంట్ చేయాలి. గతంలో జరిగిన తప్పులు మీరు ఒప్పుకోవాలి, తెలంగాణ సమాజానికి మీరు చెప్పాలి, ఎస్ మేము అధికారంలో ఉన్న 10 ఏళ్లలో
ఇవి చేస్తే ఇవి చేయలేకపోయాం, ఇది మా తప్పులు, ఇప్పుడు సవరించుకుంటున్నాం, మేము ఆ కాన్సెప్ట్ సామాజిక తెలంగాణ దృష్టికి వస్తున్నాం. ఇప్పుడు అలా చెప్పినా కూడా నమ్మేగా ఉన్నారా జనం? కొంత ఇప్పుడు వాళ్ళకి యాక్సెప్టెన్స్ వచ్చింది కదా, అంటే వాళ్ళ ఉద్దేశం కూడా ఈయనకంటే ఆయన ఏమనేది అన్న అంటే ఉంది. అదే ఇంకోటి మీకు బీజేపీ తర్వాత ఈరోజు సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ఏ ఉంది తప్ప కాంగ్రెస్ లేదు కదా. ఓకే, ఆ సెకండ్ ప్లేస్లో వాడికి ఎన్ని సీట్లు వస్తాయి మనకేం తెలుసు, కానీ తప్పు ఒప్పుకుంటే ఇంకో 2 సీట్లు ఎక్కువ వస్తాయి. ఓ ఆ రకంగా పోలేరా, అట్లా ఈయనకంటే ఆయనే బెటర్ అన్నాడు కాబట్టి అన్నాడు కాబట్టి. ఈసారి చేస్తానని మళ్ళీ అలాగా ఆలోచించే అవకాశం తప్పు ఒప్పుకున్నాడు, ఏమో మరి మళ్ళా మంచి చేస్తాడేమో అనేటువంటి పైగా వాళ్ళు కాన్ఫిడెన్స్ లో కూడా ఉన్నారు సార్. 60 లక్షల 60 మెంబర్షిప్ కూడా ఉన్నారు వాళ్ళు అది అనుకుంటారు. తప్పండి. 60 లక్షల 6 membership. లక్షల సభ్యత్వం అనేది మీకు ఒక్కొక్కడు మీరు పోతే మీకు 60 సభ్యత్వం లక్షల ఇస్తాడు, పక్కవాడికి సభ్యత్వం ఇస్తాడు, అన్ని పార్టీలు సభ్యుడు ఉంటాడు. ఉమ్, అది బోగస్, దాంతో కాదు. కానీ అది కాదు డిసైడ్ చేసేది, ఎందుకంటే మీరు ఎంత అన్ని టోటల్ స్టాటిస్టిక్స్ తీసి కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా ఇతర పార్టీలు అన్ని టోటల్ చేయండి, పాపులేషన్లో 10% మించి సభ్యత్వం ఉండదు ఉండదు. అన్ని కలిపి. మిగిలిన 90% ఎవరికి ఓటేస్తారు, వాళ్ళే అధికారంలోకి వస్తారు. ఓకే, అది అప్పుడు ఆ టైంలో వేవ్ని బట్టి, మీ పెర్ఫార్మెన్స్ని బట్టి, లేదా మీ ఫెయిల్యూర్ని బట్టి వాడు ఆల్టర్నేటివ్ చూసుకుంటాడు. ఆ వేవే తప్ప మీ సభ్యత్వాలు ఊరికే కమ్యూనికేషన్ మనకు వస్తుంది, ఆయా ప్రాంతాల్లో తిరిగి మీ ఓటు గురించి చెప్పడానికి మనకి వస్తుంది. గ్రామ స్థాయిలో ఒక కార్యకర్త ఉంటే మీరు 10 కరపత్రాలు తీసుకుని ఇచ్చొస్తాడు, ఎవడు లేకపోతే ఎవడు ఇస్తాడు. సో అందువల్ల దానికే ఆ మెంబర్షిప్ పనికి వస్తుంది తప్ప మిమ్మల్ని గెలిపించడానికి ఓడించడానికి అది కాదు, బెంచ్ మార్క్ కాదు. ఆ బెంచ్ మార్క్ ఏంటంటే ఆ టైంకి ఎలక్షన్ 3 రావాలి, వాళ్ళ ఫెయిల్యూర్స్, అసెస్మెంట్స్, వీళ్ళ వాగ్దానాలు. ఇప్పుడు కాంగ్రెస్ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, కుప్పకూలింది ఇవ్వలేక. సో అట్లా అది డిసైడ్ చేస్తుంది తప్ప సభ్యత్వాలు డిసైడ్ చేయవు, జాతకాలు డిసైడ్ చేయవు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు నిజంగానే ఒకవేళ నెక్స్ట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే నిజంగానే ఇప్పుడు ఒకవేళ ఆయన అనుకున్నట్టుగా కొడుకు కాబట్టి తప్పకుండా కేటీఆర్నే ప్రమోట్ చేస్తారు? చేయలేడండి. మీకు తమిళనాడు ఎగ్జాంపుల్, కరుణానిధి ఉండడు, స్టాలిన్ ఉంటాడు. ఒక టైంలో ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు ఆమె బతుకుందనుకుంటా ఆ రోజుల్లో, జయలలిత గారు. ఆ టైంలో పీపుల్ యాక్సెప్ట్ చేయలే. కరుణానిధి అంత ఏజ్లో కూడా నేనే ముఖ్యమంత్రిని ప్రకటించుకోవాల్సి వచ్చింది. అప్పుడు కానీ అధికారంలో రాలేకపోయాడు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అంతే. నెక్స్ట్ ఆ కొడుకు వస్తున్నాడు అనేది ఫోటోలు పెట్టుకొని ప్రమోట్ చేసి వీడియో డిక్లేర్ చేసి యాక్సెప్ట్ చేయరు పబ్లిక్. అదంత ఈజీ కాదు. కాబట్టి ఈసారి నేనే ఉంటా అంటే నాకు ఆసూకుస్తూ 4 ఓట్లు ఎక్కువబడి ఇంకో 2 సీట్లు ఎక్కువ వస్తున్నాయి తప్ప, కేసీఆర్ నేను దిగిపోతే నా కొడుకే అంటే నేనంటే 3 ముక్కలు అయిపోతుంది, ఆ పార్టీ 3 ముక్కలు అయిపోతుంది. ఓకే, సో ఎవరికాళ్ళు వాళ్ళ ఆధిపత్యం కోసం సరే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, బాగానే ఉంది. ప్రతి వాడు డ్రీమ్ చేస్తాడు. ఆ క్యాబినెట్లో 17 మంది, ఇది ఇప్పుడున్న క్యాబినెట్లో 17 మంది కాంగ్రెస్ నాయకులు సీఎం లేవగానే కూర్చోవాలని కోరుకుంది. మరి మీరు వద్దంటారా, నేను వద్దంటారా? కూర్చుంటాడు. ఇక్కడ నయం, 2-3 ఉన్నారు బీఆర్ఎస్ లో. 17 మంది ఉన్నారు. ఎట్లా ఉంది సార్ హరీష్ రావు గారి పరిస్థితి? ఏ విధంగా ఉండబోతున్నారు? హరీష్ లాయల్ టు కేసీఆర్ అంతే, ఈజ్ నాట్ లాయల్ టు కవిత. సపరేట్ గా బయటకు వచ్చి ఇప్పుడు ఏం చెప్తాడంటే కేసీఆర్ గారు ఏది చెప్తే అది నేను చేస్తా, శిరసా వహిస్తా, అందులో అనుమానం లేదు. అది దాటితే ఆయన వినడు మాట. అతను కూడా అరగంట, బట్ ఒకప్పటి హరీష్ కాదంటాను నేను. ఎందుకంటే అతనికి ఆ కెపాసిటీ అంటే ఉన్నా ఆ అవకాశం వాళ్ళు ఇవ్వలేదు, వీక్ అయిపోయాడు. పార్టీలో తన మనుషులు అనుకునే వాళ్ళని అంతమందిని గెలిపించుకునే పరిస్థితికి వచ్చాడు. సో ఈయన బయటకు వస్తా అంటే వెనక 1, 2, 3 తప్ప మిగిలిన ఎమ్మెల్యే రారు. ఏది మన హరీష్ రావుకి రారు, మాక్సిమం 3 అంతే, మించి రారు. ఆయన అనుచరులతో వేరే పార్టీకి వెళ్ళిపోయారు. స్టాంచ్ ఫాలోవర్స్ ఇదివరకు అప్పుడు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు. కేటీఆర్ మనుషులు పెట్టుకున్నాడు ఆయన. సో కేటీఆర్కి ఇంకా వింగ్ ఎక్కువ ఉంది, కానీ ఆయనకు అవసరమే లేదు కదా, ఆయన దిగిపోతే ఈయనే కదా. సో కవిత పెద్ద ఆయన కేర్ చేయడికి. అట్లా కవిత మధ్య కేటీఆర్ మధ్యనే పోటీ వచ్చింది అనుకోండి, అది వాళ్ళ తల్లిదండ్రులు పరిష్కరించగలుగుతారు, అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. హరీష్తో వస్తే ప్రాబ్లం అవుతుంది. కానీ హరీష్తో వస్తుంది అనుకునే లోపే ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఆయన తగ్గించాడు కదా. అందరు కలిసి 3 కలిసి హరీష్ యొక్క స్థాయిని తగ్గించారు. ఇప్పుడు ఆయన సీఎం రేస్ లో లేడంటాడు. ఓకే, సో ముఖ్యంగా ఏంటంటే సరే కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. భారాస అంటే భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ లో విలీనం తథ్యం అంటుంది అని ఈనాడులో కూడా వార్త ఒకటి వచ్చింది. నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ తో వాళ్ళు 80% విలీనం కారు. బీజేపీతో ఏమైనా బయట నుంచి అలయన్స్ పెట్టుకుంటారు, అంతేనంటారా? ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటారు. కాంగ్రెస్ లో వీక్ కాదంటారు. కాంగ్రెస్ వీక్ ఉంది అసలు. టీఆర్ఎస్ వాళ్ళతో చేరితే కాంగ్రెస్ కూడా శక్తి వస్తుందనే మాటలు అనుమానం లేదు, కానీ అది జరగదు. ఒప్పందం జరిగింది, కాంగ్రెస్ భారాసాల మధ్య ఒప్పందం జరిగింది. ఆ 2 పార్టీల నాయకుల మధ్య రాజీ కుదిరింది. జూన్ 2 లేదంటే డిసెంబర్ 9 తర్వాత వాటి విలీనం తథ్యం. ఇంపాసిబుల్.
ఇది జరగదు. నేనంటే వాళ్ళకున్న ఆప్షన్ ప్రకారం కాంగ్రెస్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది కాబట్టి వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బీజేపీతో పోవడం. బీజేపీ ఓపెన్గా వాళ్ళతో అలయన్స్ పెట్టుకోకుండా ఫ్రెండ్లీ కాంటెస్ట్కి ఒప్పుకోవచ్చు. ఫ్రెండ్లీ కాంటెస్ట్ కొన్ని సీట్లు మీరు చేయండి, కొన్ని మేము చేస్తాం, ఆ తర్వాత చూసుకుందాం గెలిచినా కానీ దాంట్లో పోతే చాలా లాభం జరుగుతుంది. అదే అవకాశం తప్ప ఏ పార్టీతో వాళ్ళు ఇప్పటికీ మెర్జ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ఇంకా మీరు అన్నట్టుగా మేమే ఆప్షన్ కేసీఆరే కావాలి అంటున్నారన్నటువంటి ప్రచారమే తప్ప వస్తాడు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి అనేటువంటి ఊపులో ఉన్నారు తప్ప మేము రావు పోయాం అది జీరో అయిపోయిన దాంట్లో లేరు వాళ్ళు. ఇంకా రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఇంకా సీఎం మార్పు మీద బీజేపీ వాళ్ళు ఇంకా ఏవో ఎలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు. ఎన్ఎస్ ప్రభాకర్ నేను మనం మాట్లాడుతూ కూడా తప్పకుండా అది మా మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏంటి సార్ అది ఇంకా 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 అసలు స్టేట్మెంట్ ఆశ్చర్యంగా ఉంది. ఒకటి మాత్రం కరెక్ట్, కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను తమ్ముడు చెప్పా అవినీతి పనులు స్టార్ట్ అయ్యారు. ఘోరం అదైతే విపరీతంగా అసలు పర్సంటేజ్ తీసుకుంటున్నారని అవినీతి పరులని గోనుప్రకాష్ గారు కూడా మీ తర్వాత గోనుప్రకాష్ గారు కూడా ఇదే చెప్పారు. నేను చెప్పింది మీకు చెప్పా. అట్లాంటి మంత్రులు ఈ రోజు కాంగ్రెస్ లో ఉండడం అనేది చాలా దురదృష్టం. తెలంగాణ ఉద్యమ సోయితులు వాళ్ళు లేరు. ఇక మళ్ళా రామనేటువంటి ఉద్దేశం దోచుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో ముందు అసలు ఎక్స్పాన్షన్ పక్క పెట్టి నేను గతంలో చెప్పా, ఎక్స్పాన్షన్ దేవుడు అని ఉన్న వాళ్ళని పీకేయాలి గవర్నర్. మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రీయ లోక్దళ్ పార్టీగా. గవర్నర్ కలిసి రేపు 17th నాడు వీఆర్ డిమాండింగ్ దిస్ ఫెలో షుడ్ బి డిస్మిస్డ్. ఎందుకంటే ఓపెన్గా వస్తుంది అది. ఎట్లా మంత్రులు ఎట్లా కరప్షన్కి పాటుపడతారు? గవర్నర్ ఓవరాల్ రెస్పాన్సిబుల్ కదా. సో మేము గవర్నమెంట్ డిమాండ్ చేయబోతున్నాం అది అవినీతి పనులను మీరు తీసేయండి ఫస్ట్ అని. ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఉద్యమ సోయి లేని వాడు, ఉద్యమ ద్రోహులు, సమైక్యవాదులు మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎట్లుంటారు అసలు? అసలు అప్పు 10 ఏళ్లలో సమైక్యవాదులు మంత్రులుగా జరిగింది. అదే మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. ఎట్లా ఉంటారు? కాబట్టి ఏమంటే అట్లాంటి వాళ్ళ ముందు 60 మందిని తీసేసి సీఎం తెలంగాణ ఉద్యమంలో ఉండకపోయి ఆయన సమైక్యవాద పార్టీ నుంచి వస్తే ఆ రోజులు అవకాశం లేకపోతే ఆయన ఉన్నాడు. అప్పుడు 2 గల సిద్ధాంతం ఉన్నాడు. బట్ తెలంగాణ వాడు కాబట్టి తెలంగాణకైతే ఒక కన్నుతోనే మద్దతు ఇచ్చాడు కదా. ఈ రోజు తెలంగాణ సోయితో అతను పరిపాలించాల్సిన అవసరం ఉంది అంటున్నాను. రేవంత్ రెడ్డి అనేవాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే క్యాబినెట్ అది కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. కాబట్టి అతను ఏం చేయాలి? ఆయనది రెస్పాన్సిబిలిటీ. ఆయన ఉన్నటువంటి ఉద్యమ ద్రోహులను అవినీతి పనులు తీసేయాలి. ఆయనకి మీకంటే నాకంటే ఎక్కువ ముందు తెలుస్తాయి. సార్ ఆయన తీయాలనుకున్నా కానీ అధిష్టానం పెట్టాలని రాజనీతి ఆనెస్ట్ అంటున్నారు కదా. ఆమె తెలియదా ఎవడు అవినీతి పరుడు, ఎవడేం చేస్తున్నాడు, ఎవడు వెనక కూతులతో నాకు తెలిసి ఇప్పుడు ఎంక్వైరీ దానికి ఆమె కార్యరూపం దాలిస్తే అది మంచిది, కాంగ్రెస్ కి మంచిది. ఇప్పటికైనా టైం మంచిపోయింది లేదు. ఆయన ఏం చేయాలి? తెలంగాణ సోయిన వాళ్ళు బోర్డంత మంది ఉన్నారు, అందులో తీసుకొచ్చి పెట్టుకోవాలి వాళ్ళని. అవును సార్, అవును. తప్పే ఉందండి. తెలంగాణ ఉద్యమకారులు అయితే ఆలోచనతో ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణ ఎందుకు ఇచ్చింది అంటే ఉద్యమ ఆకాంక్షలకు లోబడి ఉద్యమకారులు ఇలా మరణాలు, ఆత్మ బలిదానాలు చూడలేక చెల్లించిపోయి ఇచ్చిన సోనియా గాంధీ. ఎందుకు అనిపారు వాళ్ళు? తెలంగాణ మాది, మేము పరిపాలించుకుంటాం, మాది నీతివంతమైన, మీరన్న సామాజిక తెలంగాణ మాకు వస్తుందని అనుకున్నారు. ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. అది రాకపోతే తప్పు జరుగుతున్నట్టే కదా. దీన్ని ఎవరో రివ్యూ చేయాలి కదా. అధికారంలో రివ్యూ ఫస్ట్ సీఎం, లేదా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేయి. ఈ ఇద్దరు కాకపోతే అధిష్టానం చేయాలి. చేసి దాన్ని సరిచేసే పద్ధతిలో మీరు పెట్టకపోతే మీరు ఇంతకుముందు అన్నట్టు 15 నెలల్లో కొలాప్స్ కావడం ఏంటి? వాడికి 10 ఏళ్ళు పడితే 15 ఏళ్ళు కొలాప్స్ కావడం. విదిన్ 15 months లో కాంగ్రెస్ తిడుతున్నారు జనాలు. ఎక్కడ అసలు తిడుతున్నారు. కాంగ్రెస్ అంటే దాకా తిట్లే. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి. పోనీ ఇవన్నీ మనం ఆయనకి చెప్పి అరే బాబు జాగ్రత్త ప్లాన్ చేసుకుంటారో చెబుదామన్నా మీలాంటి మాట వినే పరిస్థితి లేదు. ఆయన మన మాట నేను పక్క పెట్టి నేను మామూలుగా చెప్తున్నా. అసలు నాకు అవకాశం అడిగాము, ఇయ్యలేదు. ఇస్తే చెప్పి ఉండేవాడి వేరే విషయం. నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంది కదా, నిజంగా మీకు నాకు తెలియని విషయాలు క్షణాల మీద తీసుకెళ్ళి రోజు మార్నింగ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయనకు బ్రీఫ్ చేస్తాడు. అందులో లిస్టులో రాదు. నీకు ఎవరు ఉద్యమ ద్రోహులో తెలియదా, నీకు ఎవరు అవినీతి పరులు తెలియదా, ముందు వాళ్ళని దిగిపోయి ఎవడు నిన్ను అధిష్టానం ఒప్పించాలి కదా. ఇస్తే నీకేమవుతుంది? కాంగ్రెస్ యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. అరే మార్పు చేస్తారు, అదే ఒక చర్చ అవుతుంది. ఎందుకు ఆయన కూడా అంతరంగికంగా వాళ్ళ మీద, ఎమ్మెల్యేల మీద సర్వే పెట్టుకున్నాడు కదా. మీరు అడిగారు ఆ సర్వే రిపోర్ట్ సీట్లు వచ్చింది అట్లా వచ్చింది అనుకున్నాం కదా. సో మరి అది ఉన్నప్పుడు దాంట్లో పాటు ఇది కూడా ఉంటుంది. ఎవరు ఎంత అవినీతి పాల్పడుతున్నారు, 100% ఆయనకు అందులో వచ్చి ఉంటుంది. దానికి అనుగుణంగా ఆయన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ కు ప్రమాదం. మీరు అన్నట్టు కాంగ్రెస్ క్లోజ్ గా. నెక్స్ట్ వచ్చేది మళ్ళా భారతీయ ఏది మన బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, లేదా ఇద్దరి ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేరతారని అనుకోను. ఏ పార్టీ కాబట్టి మేము అధికారంలోకి వస్తున్న నమ్మకం ఉంటుంది చివరి వరకు. సో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఇస్ పాసిబుల్.
ఓకే, కానీ ఈ రోజు బీఆర్ఎస్ ఒకరితో పొత్తు పెట్టుకుంటేనే తప్ప మనుగడ లేని పరిస్థితికి వచ్చిందంటారు. 100%. ఉమ్, నేను ఆ పార్టీలో జనరల్ సెక్రటరీగా పనిచేసా, ఆంతర్య కార్యదర్శిగా పనిచేసా. అందరూ వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళు నాకు తెలుసు. అవును. నాకు చాలా మంది మాట్లాడుతున్నారు ఆ పార్టీలో వాళ్ళు. ఉమ్, వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, సార్ దారుణంగా పడిపోయినా ఇట్లా అనుకోలేదు. సార్ మనం నిజంగా చూసుకుంటే ఇప్పుడు మొన్న ఎవరో ఈటల రాజేంద్ర గారు కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అలా మాట్లాడడం అనేది కొంచెం బాగా హాట్ టాపిక్ అయింది. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే సరే ముఖ్యమంత్రి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు, సరే ఆయన కొంతమంది సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. ఉన్న పరిస్థితుల్లో 15-17 నెలల్లో నిజంగా మనం చర్చించుకున్నట్లుగా ఘోరమైనటువంటి అప్రదిష్టం మూట కట్టుకుంది ప్రభుత్వం. నిజంగానే వాళ్ళు అనవసరమైనటువంటి వాగ్దానాలు చేసి బొక్కబొరల పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే కూడా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర సమాధానాలు లేవు. రాష్ట్రంలో డబ్బులు లేవని సాక్షాత్తు ముఖ్యమంత్రే నా దగ్గర చేతిలో నా సంపు తినుండ్రి అంటుండు. ఏం చేద్దాం సార్ దీని ఏ విధంగా? ముఖ్యమంత్రి అనేవాడు ఆ మాట అనకూడదు. నెంబర్ 1 ఉద్యోగస్తుల గురించి అనే కామెంట్స్ చాలా దారుణం. 2% ఉండండి, 3% ఉండండి. ఉద్యోగులని పథకాలు తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు కదా. నువ్వు వాడికి పెన్షన్ ఇయ్యను, వాడికి డిఏలు అంటే వాడు ఎట్లా పనిచేస్తాడు పాపం? వాడు బతికే జీతం మీద. నీ మంత్రులన్నా అవినీతి వీళ్ళు పాపం జీతాల మీద పోతారు. 5 డిఏలు నువ్వు పెండింగ్ పెడతా, 1 డిఏ ఇచ్చి 4 ఇవ్వనంటే వాడు ఎట్లా చూస్తాడు? ఆ ఉద్యోగస్తుతో నువ్వు ఏం చేయాలో చెప్పండి, నన్ను కోసుకొని తినండి అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అతను చాలా అది ఏమంటారంటే మీనింగ్లెస్ మాటలు. అసలు అట్లాంటి మాటలు సీఎం అనేవాడు మాట్లాడకూడదు. నిజంగా కూడా డబ్బులు లేకపోయినా నువ్వు చెప్పకూడదు. నువ్వు గుప్పిడి మూసించి పరిపాలించాలి తప్ప, నువ్వు గుప్పిడి తెలిస్తే నువ్వే అన్నట్టు నేను దొంగను చూసినట్టు చూస్తారు. మరి ఎవడు అప్పుడు ఇవ్వండి, అది నువ్వే చెప్పుకుంటున్నా. కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా సమర్థించుకుంటున్నారంటే మా ముఖ్యమంత్రి నిబద్ధతతో ఉన్నాడు, నిజాయితీగా ఉన్నట్టుగా కుల్లా చెప్పిండు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అంతకుముందు మనం చెప్పాం కదా, మనం అబద్ధం చెప్పినట్టు కూడా అయింది కదా. నిజాయితీ అనేది అంతకుముందు మీరు చెప్పిన మాటలకు అబద్ధాల కింద ప్రూవ్ చేయట్లే. వెంటనే ప్రజలు అంటారు మరి అయితే అయింది బాబు పక్క తప్పుకో, ఇంకేమైనా తెచ్చుకుంటాం అంటారు. నీకంటే బెటర్ మ్యాన్ తెచ్చుకుంటాం అంటారు, అంతే కదా. నీకు చేతగానప్పుడు నేను పరిపాలించలేని నేను చెప్పినాక బెటర్ పర్సన్ తెచ్చుకోవాల్సి వస్తుంది కానీ. సో ఇది ఈ విషయంలో ఇంకోటి, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. అట్లీస్ట్ ఆంధ్రాలో ఉన్న అది అలైస్ కాబట్టి అదనపు ఫండ్స్ కానీ ఎమర్జెన్సీ వస్తే ఆదుకునే పరిస్థితి కానీ ఇక్కడ లేనే లేదా. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి 2 సార్లు కూడా 1 crore 32 lakhs లోన్స్ అని అడిగితే, సహాయం అడిగితే ₹1 కూడా ఇవ్వలేదని మొన్న 3 నెలల కింద సీఎం స్టేట్మెంట్. మరి ఎట్లా నడుస్తుంది మీకు? ఒకటేమో మీ సర్కారు కాదు, ఇంకోటి మీకు వాళ్ళు అనుకూలంగా లేరు. దానివల్ల నువ్వు అట్లా మాట్లాడితే చాలా సీరియస్ క్రైసిస్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నెట్టివేయబడదు. ఉద్యోగస్తులు నేను మొన్న ఇంటర్వ్యూ కూడా విన్నవాడు. రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘాలు స్వామి గౌడు, విఠల్, వీళ్ళంతా కలిసి కూర్చొని శ్రీనివాస్ గౌడ్, రవీందర్ రెడ్డి, దేవి ప్రసాద్ వీళ్ళ స్టేట్మెంట్ చూసారు. వాళ్ళు చాలా బాధాకరంగా మాట్లాడారు. అది ఇదేంటి మా మీద ఎడితే ఎట్లా, నీ చేతగాంతనాన్ని మా మీద రుద్దుతున్నావు అని అడిగారు వాళ్ళు. అంటే నేను చేతగాంతరే కదా. సో దాన్ని మా మీద ఉండడం అది కరెక్ట్ కాదు, తప్పించుకునే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. ఉద్యోగులైన వాళ్ళు వాళ్ళ అవసరాలు అదే అంటున్నారు, మేము పడితే పెన్షన్ మీద పోయి ఆ పెన్షన్ నాకు టైంకి అయినట్టు నేట్ల బతుకుతా అంటున్నాడు. నేను చచ్చే లోపల నా బెనిఫిట్స్ అయితే నువ్వు ఇవ్వాలి కదా అంటున్నాడు. నేను ఇంకో 10 ఏళ్ళు ఉంటా, ఇంకో 5 ఏళ్ళు ఉంటా, నేను రిటైర్ అయిపోయా, నా బెనిఫిట్స్ నువ్వు ఇవ్వకపోతే నేను సత్యనాకి ఇస్తావా అని అడుగుతున్నాడు ఒక నాయకుడు. సో ఇది కరెక్ట్ కాదు. ఉద్యోగస్తుల మీద భారం వేసి లేదా వాళ్ళని బదనాం చేసి ఈయన పబ్బం కప్పుకునే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. నిజాయితీ అనుకోదు, అది నిజాయితీ కాదు, చేతగానితనం. అది ఆయన చూపించుకుంటున్నాడు, తన చేత కావట్లేదు. చేత పక్క మీరు అన్నారు కదా, మనం అనుకున్నాం కదా, నువ్వు జరిగితే 15 మంది లైన్ ఉన్నారు అక్కడైతే. నిజంగా ఎవరికి వస్తుందో వాళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు, ఎప్పుడు పోతాడని చూస్తున్నారు. నిజంగానే పాపం ఆయనకి సహకరించకపోగా ఎప్పుడు పోతాడా, ఎప్పుడు దించేస్తే బాగుండదు చూస్తారు. సో అవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, ఈటల రాజేంద్ర గారు మాట్లాడింది కాకపోతే ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాడు. ఎందుకంటే అధ్యక్ష పదవి రావడం కోసం, హైలైట్ అవ్వడం కోసం మాట్లాడాడని చెప్పేసి మాట్లాడారు. నిజంగా అటువంటి ఉంటుందా సార్? నిజంగానే ఒకటి ఈటల రాజేంద్ర అనేవాడు నేనేంటంటే నిజం కూడా అతనే డిజర్వింగ్. ఈ రోజు ఎందుకంటే అలాంటి మాట నాకు ఆ పార్టీతో సంబంధం లేకపోయినా ఈ రోజున పరిస్థితిలో కాస్త పబ్లిక్ ఇమేజ్ ఉన్నవాడు, మాట్లాడగలిగేవాడు, కమ్యూనికేషన్ శక్తి ఉన్నవాడు, కమ్యూనిటీ పరంగా బీసీ చెందినవాడు కాబట్టి అతను నిజంగా డిజర్వింగ్. ఆ పార్టీ ఇష్టం వేడికించుకుంటుందో మనకెందుకు కానీ ఇప్పుడే అనుకున్నాం మనం. ఇప్పుడు ఈయన పోయి ఆయన పోయి మిగిలిన బీజేపీ అని అనుకుంటున్నాం కదా. అవును, నేను మా రాష్ట్రీయ లోక్ అనట్లేదు. అవును, ఇంకా పుట్టిన నిజంగా ఇదేంటి సార్ బీజేపీ బీఆర్ఎస్ గెలుస్తుందని అంటున్నారు కానీ రాష్ట్రీయ అనట్లేదు. అలా అందరూ కూడా మనకి కొంత ఉండాలి కదా. ఊరికేనే జస్ట్ లైక్ దట్ మాటలు అంటే ఎట్లా
సో ఉన్న పరిస్థితిలో ఈ రోజు నెంబర్ 1 పొజిషన్లో బీజేపీ ఉన్నదని మనం ఒప్పుకోవాలి. Okay. మాకు అలయన్స్ ఉంది వాళ్ళతో. అవును. రేపు పొద్దున మేము 1, 2 సీట్లు ఆయన అడుగుతాం. రేపు super. అలయన్స్ ఆ టైంకి వచ్చేవరకు లోకల్ బాడీలో ప్రతి మున్సిపాలిటీలో కార్పొరేషన్లో 5వ 10వ సీట్లు మాకు ఇవ్వాల్సిందే. మేము అక్కడ పార్ట్నర్ కాబట్టి, యూపీలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మాకు అంతటా పోటీ చేయలేరు కదా వాళ్ళు. అవును. అది అప్పుడు మేము అడుగుతాం, మాకు 1, 2 వేసి మేము అందరూ 1, 2 గెలిపించుకుంటాం, మా పార్టీ కూడా పుడుతుంది, అందులో అనుమానం లేదు. అవును. బట్ కాన్సెప్ట్ బీసీ కాన్సెప్ట్ వచ్చింది, అవును. విపరీతంగా వచ్చింది. ఆ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఈటల సూట్ అవుతున్నాడు దానికి. కాబట్టి మీరు రఘునందన్ కీయలేరు, మీరు డీకే అరుణకి కీయలేరు. చెప్తున్నా ఉన్న పరిస్థితి అక్కడ. సో ఎవరు ధర్మపురి అరవింద్ ఉన్నాడుగా బీసీ, ఆయన ఉన్నాడు కానీ మీకు కేసీఆర్ రెడ్డి కంటిన్యూ చేయలేరు. మరి ఎక్కడికి తేవాలి మీరు? ఈ కారణం చేత అతను వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఆస్పిరెంట్స్. అదే తొందరగా తెలవాలి. తొందరగా తెలిస్తే ఏమవుతుందంటే ఉన్నటువంటి వాతావరణం, ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని ఆయన తనకు అనుకూలంగా, పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలి. అవును, ఆ ఛాన్స్ కూడా ఉంటుంది ఆయన. కాబట్టి మీరు అన్నట్టు అడపాదడప అట్లాంటి ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇస్తున్నాడు మనకు తెలియదు. అదొక పాసిబిలిటీ. అందులో కూడా యంత్రాంగం మంత్రాంగం ఉంటుంది కదా. దాని కింద ఆయన వాడితే వాడుండొచ్చు కానీ, బట్ డెఫినెట్లీ ఇట్ డిజర్వ్స్. ఓకే. కానీ ఏదేమైనా అంటే యాక్చువల్గా మీరు అన్నట్టుగా ఆ ఆస్పెక్ట్లో చూస్తే నాకు తెలిసి అంటే ఇప్పుడు అంతకు ముందున్న ధర్మపురి అరవింద్ కానీ ఆయన బీసీఏ, తర్వాత ఈయన ఆల్రెడీ అధ్యక్ష పదవిలో చేసి వచ్చాడు. ఎవరు మన బండి సంజయ్ గారు చేశాడు కదా. కానీ నెక్స్ట్ అవకాశం ఉంటే ఉంది ఈయనకి. ఆయన తీయకపోతే అది వేరే రకంగా ఉండేది, తీసేసారు, అవును. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయలేరు. ఫైండ్ న్యూ గై. దాన్ని తీయడానికి కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ తీసేయాలని చెప్పి ఇప్పుడు అది మళ్ళీ రావడం అనేది కరెక్ట్ కాదు. ఇతనికి ఛాన్స్ వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఛాన్స్ ఉందంట సార్ పక్క. ఈ నెక్స్ట్ కూడా నేను చెప్తున్నా ఫ్రెండ్లీ కాంటెస్ట్ స్ట్రాంగ్ పవర్. బీజేపీ వస్తుంది రేపు పొద్దున, ఇక్కడ మళ్ళీ టీడీపీ, జనసేన మాలాంటిది చిన్న చితక ఏదో బీసీ కాన్సెప్ట్ రేపు పుట్టబోయే పార్టీ అందరితో కూటమి ఏర్పడ్డది అనుకోండి, సూపర్ గా డెఫినెట్లీ పవర్ఫుల్ అవుతారు కదా. లేదా మీరు అంటే బీఆర్ఎస్ తోనే ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశారు అనుకోండి, అది కూడా పవర్ఫుల్ కాంబినేషన్. ఏదైనా కాంగ్రెస్ కి మాత్రం నూకలు తెలిపాయి. సో 15 నెలలు కొలాప్స్ అయిపోయింది. బియాండ్ రిపేర్, ఆ డ్యామేజ్ బియాండ్ రిపేర్ అయిపోయింది. ఓకే. సో కోలుకునే అవకాశం అంటే ఇంకా ఉన్న పరిస్థితిని బట్టి 3 సంవత్సరాలు ఈ డబ్బులు వస్తే, నేను అందుకే కేంద్రం నుంచి సహకారం లేనప్పుడు, మీ అంతటా మీరు వనరులు సృష్టించుకోలేనప్పుడు అని చెప్తున్నాడు సార్. 18,500 కోట్లు దీనికి ఎంత అని అంటున్నాడు. సో ఈ లిమిటెడ్ దాంట్లో ఈ వాగ్దానాలు రాబోయేలో ఇంప్లిమెంట్ అయ్యేటువంటి సమస్య లేదు, ఉన్నవి సరిపోవు. కాబట్టి ఇచ్చిన హామీలు అనేది ఎట్లా ఫెయిల్యూర్ కిందనే చర్చకు వస్తాయి తప్ప అది సక్సెస్ కింద రావు. అది జరిగినప్పుడు మీకు అవకాశం ఉంది, ఆ ఉన్నది కూడా జీరో అయిపోతుంది. మళ్ళా ప్రజలు బీజేపీ వైపు, బీఆర్ఎస్ వైపు లేదా కూటమి వైపు చూడాలి. ఇప్పుడు చేసిన ఈ కొంత ఎవరు అయిపోయిందని అడగరండి. అట్లాంటి కేసీఆర్ కూడా చేసాడు కొన్ని, చేయని వాటి గురించి చర్చించాను తప్ప చేసిన వాడి గురించి రైతు బంధు ఇచ్చాడు, అది ఇచ్చాడు, మనం అది పక్క పెట్టి మిగిలినాడు. ఇవ్వని దళిత బంధు గురించి మనం మాట్లాడాం, ఇవ్వని బెడ్రూమ్ గురించి మనం మాట్లాడాం, ఇవ్వని నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడాం. అంతే తప్ప ఇచ్చిన వాడు మనం మాట్లాడాం. ఎప్పుడైనా అంతే, కాంగ్రెస్ కూడా ఇస్తే ఇచ్చింది అయిపోయింది, అన్నావు ఇచ్చే అయిపోయింది, చర్చ అంది కాదు. ఇవ్వని దాని గురించి 2500 అది పెట్టుకుంటూ నిరుద్యోగ ఆ చర్చ వస్తుంది. దానికి మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు ఫెయిల్ అయ్యారంటే. ఓకే, రైట్. ఇక ముఖ్యంగా సార్ ఒక పాయింట్, లాస్ట్ పాయింట్, మొన్న జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే దాదాపుగా 9 స్థావరాలు, ఉగ్ర స్థావరాల మీద బాంబులు వేశారు, పేల్చేశారు. మధ్యలో అమెరికా జోక్యం ఏంటి అంటే దీని మీద సర్వత్రా రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తాయి సార్. అంటే మనం అమెరికా చెప్తేనే వినాలా, మోడీ గారికి ఆయన చెప్పు చేతలు ఉన్నాడా, ఓ రకరకాల మాటలు వస్తున్నాయి సార్. ఏంటి సార్ దీని వెనకాల? ట్రంప్ అనేవాడు మన దగ్గర కేపాల్ అంటున్నాడు, వాడేం మాట్లాడతారు మనకు అర్థం కాదు. ఇద్దరు కూడా గందరగోళం మనుషులు, అది మనం చూస్తున్నాం. కానీ డెఫినెట్గా ఏదో ఎఫర్ట్ చేసి ఉంటాడు, ఎందుకంటే అతనికి పాకిస్తాన్ డెస్పరేట్ అయింది. మీరే అన్నట్టుగా 9 స్థావరాలు రాత్రి 2 గంటల కొట్టేవరకల్లా వాళ్ళకి మిగిలిన 4 గంటలు అమెరికా ప్లేన్తో ఆడుకుంటే కూర్చున్నారని వినికిడి. ఎందుకంటే వాళ్ళు అయిపోయింది, వాళ్ళు లేవలేరు. ఆ 9 ప్లేసెస్, ఇంకొక 21 ప్లేసెస్ ఉన్నాయంటే అవి కూడా కొడితే కొలాప్స్ అసలు. ఒక పక్క బెలూచిస్తాన్ వాడు సపరేషన్ అడుగుతున్నాడు, ఇండియన్ ఆర్మీ మద్దతు అడుగుతున్నాడు, రేపు మాప ఆర్మీ ప్రకటించే పరిస్థితి కూడా వచ్చిందంటే పాకిస్తాన్ అంటే ముక్కలే, ఒకటి బెలూచిస్తాన్ అవుతుంది, ఒకటి పాకిస్తాన్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ వచ్చింది అక్కడ.
ఇవాళ చూసేవాడు సో స్వాతంత్రం నిజంగా సార్ ఇప్పుడు బలూచిస్తాన్ అందువల్ల. కనుక స్వతంత్రం వాళ్ళు ప్రకటించుకున్నారు కదా, వాళ్ళు అసలు ప్రకటించుకున్నారు. రేపు ఒకవేళ చేస్తే మనకి లాభం ఏనంటారా? అంటే ఆ దేశం విడిపోతే మనకు బెటర్ కదా. Better కదా. ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోవడం వల్ల మనకు 2 కుంపట్లు సపరేట్ అయినాయి. ఒక కుంపటి బదులు ఒక కుంపటి పెద్దగా కాలుతుంది కదా, చిన్న చిన్న కుంపట్లు. ఆ తర్వాత బెలూచిస్తాన్ సగం అయితే మనకు లాభమే. ఇంకో 2 రోజులు వారై ఉంటే ఖచ్చితంగా ఇండియన్ మిలిటరీ ఆడ పోయి బెలూచిస్తాన్ లిబరేట్ చేసి ఉండేది. వాళ్ళు అడుగుతున్నారు మాకు హెల్ప్ కావాలి. సో ఈ క్రైసిస్ లో పాకిస్తాన్ వాడు నిద్ర కూడా పోకుండా అమెరికన్ ప్రెసిడెంట్ ని ఇంటర్నేషనల్ గా వాడుకున్న అన్ని అవకాశాన్ని చైనాతో సహా వాడు ఉంటాడు, అందులో అనుమానం లేదు. వాడాడు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ మీద వాళ్ళు ప్రెషర్ పెట్టారు, కనపడుతుంది. ఇండియన్ గవర్నమెంట్ ట్రంప్ ఏం చెప్పాడు, పాకిస్తాన్కైనా ట్రేడ్ బంద్, ఇండియా కూడా ట్రేడ్ బంద్ అన్నాడు. అంటే $45 బిలియన్ ట్రేడ్ అది. వాడు క్రాక్ అంటే ఆ మాట రాకూడదు అమెరికా అధ్యక్షుడు పట్టుకొని, కానీ అతను $45 బిలియన్ ట్రేడ్ ఇండియాతో మానేస్తే మనం ఫైనాన్షియల్ గా దెబ్బ పడుతుందా పడదా? ఇది ఇప్పుడు అనేది మీకు 2 రోజులుగా కొంత ఎత్తు, ఒక రోజు కొంత ఎత్తు, వారం రోజులు ఇంకో ఎత్తు. అసలు ఇండియన్ క్యాపబిలిటీ ఫర్ వారే 30 days. 30 daysలో 3 days అయిపోయింది. అలా 1/10 ఆఫ్ పీరియడ్ అయిపోయింది. ఇంకో వారం పెరిగితే మీరు వీక్ అవుతారు, ఇంకా వారం అయితే ఇంకా వీక్ అవుతారు. ఎక్కడి నుంచో మీకు ఇన్పుట్స్ రావాలి, వేరే రష్యా లాంటి వాడో మీకు ఇవ్వాలి. కాబట్టి యుద్ధం కొనసాగడం అనేది ఎవరికైనా కూడా మంచిది కాదు. కానీ ఆయన తీసుకుంటేనే ఆకస్మికంగా తీసుకునేవని అనిపిస్తుంది అంతే. తీసుకోవడం తప్పదు. ఇంకో 2 రోజులకైనా మీకు సీజ్ ఫైర్ తప్పదు. వాడిని మీరు కంప్లీట్ గా కొలాప్స్ చేయలేరు కదా, వాడు చైనా వాడు వస్తాడు అక్కడి నుంచి, వాడి సపోర్ట్ చైనా ఉంది కాబట్టి, ఎందుకంటే అప్పటికి చాలా మద్దతు అందించాడు. కాబట్టి ఇవన్నీ ఇంట్రికేట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఏ ప్రెషర్ పనిచేస్తుందో మనకు తెలియదు, కానీ డెఫినెట్లీ ఇండియన్ ఆర్మీ అప్పర్ హ్యాండ్ చూపించింది, అందులో అనుమానం డౌట్ లేదు. దుమ్ము దులిపేశారు, పాకిస్తాన్ షేక్ చేశారు. సో దానికి ఇంపాక్ట్ అక్కడ అమెరికాలో ప్రకంపనలో ట్రంప్ నిద్రపోకుండా వచ్చి మనవాడి ప్రెషర్ పెట్టి ఉండొచ్చు, కానీ ఇండియా ఒప్పుకోరు అఫీషియల్ గా. ట్రంప్ ఇంటర్ఫిరెన్స్ వల్లనే సీజ్ ఫైర్ అనే మాట పిఎం గానీ అమిత్ షా గానీ ఎవ్వరు అనలే. సో ఉంటే ఉండొచ్చు ఇంటర్ఫిరెన్స్. చాలా మంది కేపాల్ కూడా అన్నాడు, నేను ఈయనతో మాట ఆయనతో మాట నాది కూడా ఉంది ఇందులో రోజు అన్నాడు. ఎవడు పట్టించుకోలేడు. అదే పద్ధతిలో ట్రంప్ కూడా మనం పట్టించుకోవట్లేదు, ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అవును నిజమే, ట్రంప్ గారు మాట్లాడారు మాతో అనలేదే, ఆయన అనేంత వరకు మనం ఎట్లా ఒప్పుకుంటాం. మాట్లాడలేదని అనడానికి వీల్లేదు, మాట్లాడి ఉంటాడు. డెఫినెట్లీ పాకిస్తాన్తో మాట్లాడు మతం విన్నారా లేదా ఏ కండిషన్. ఇప్పుడు ఇంకోటి ఏమన్నాడు మోడీ చాలా క్లియర్ గా, ఇప్పటికి కూడా పిఓకే అనే సమస్య సాల్వ్ అయితే తప్ప మేము పాకిస్తాన్తో మాది వారు ఆగిపోదని అన్నాడు. కంపల్సరీ సాధించాలి సార్ మనం. పెట్టాడు మెల్కా సింధు నీళ్లు అయిపోయింది, సీజ్ ఫైర్ వదిలేయండి నీళ్ళు అనలేదే. ఇవాళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ది వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది, మాకు సింధు నీళ్లు లేకపోతే మాకు చాలా ప్రాబ్లం ఉంది, అర్జెంట్ గా వదిలేయండి అంటున్నాడు. అంటే దీన్ని కూడా అట్లా పెట్టారు, క్లోజ్ చేసి సీజ్ ఫైర్ తో పాటు దాన్ని ఓపెన్ చేయాల. కాబట్టి ఇంకా పాకిస్తాన్ ఆడుకునే పరిస్థితిలో ఉన్నాం తప్ప ఏదో అమెరికా ట్రంప్ చెప్పాడు కాబట్టి విన్న పరిస్థితి 100% ఉందని అనుకోను. బట్ కానీ ఇన్ని వెసులుబాట్లు ఇండియా నుంచి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మన దగ్గర తోకట్లా జాడించేశారు వాళ్ళు అసలు పాకిస్తాన్ వాళ్ళు. వాడికి ఎప్పుడు అదే వాళ్ళు మీకోటి నేరుగా మనతో యుద్ధం చేయడం, మనతో గొడవ పెట్టుకోడు. ఆ పక్క ఈ ట్రైనింగ్ క్యాంపులు పెట్టి ఎక్స్ట్రీమిస్టులు పెట్టి వాళ్ళకి తరఫీలు ఇచ్చి ఆర్మీస్ ఇచ్చి వాడిని బొమ్మటాడు. జరిగిందనుకో వాడు 3 రోజుల ఖతమే, వైప్ అవుట్. అసదుద్దీన్ లాంటి వాడు జై భారత్ అన్నాడు. జై భారత్ కాదు, పాకిస్తాన్ ముర్దాబాద్ అన్నాడు. అసదుద్దీన్ మామూలుగా ఎప్పుడు అనలేదు సార్, హిందుస్థాన్ జిందాబాద్ అని భారత్ జిందాబాద్ అనేది ఇల్లే. ఫస్ట్ టైం హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అన్నాడు. అన్నాడు కొట్టిపారేంటి వాడు దుష్మన్, వాడు దుష్మన్ మనకు అన్నాడు. మన భూభాగంలో వీడేవాడండి అన్నాడు. అది ఇక్కడి నుంచి వచ్చిన మాట, ఇక్కడి నుంచి వచ్చిన మాట. నేనైతే ఆర్ట్ఫుల్ గా అన్నాడు అనుకుంటారా? ఆశ్చర్యం, నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ఒప్పుకోవాలి. అసదుద్దీన్ వాడి స్టేట్మెంట్ మాత్రం చాలా డేర్ అండ్ డాష్ ఇచ్చాడు. నేను కూడా ఆయన స్పీచ్ చూశాను, బాగా మాట్లాడాడు. అంటే ఇన్నాళ్లలో మనం ఫస్ట్ టైం చూసాం అతను. ఎందుకంటే 15 నిమిషాలు ఇస్తే అందరూ తమ్ముడు అన్నాడు. తమ్ముడు ఇప్పుడు వాడు నువ్వు నేను ఒకటే అంటున్నాడు. పోన్లేండి, మంచి పరిణామం. ఇది నాది, ఈ భూమి నాది అన్నాడు. చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ మీద మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి ఈరోజు కపిల్ దిలీప్ కుమార్ గారు తన విశ్లేషణలో తెలిపినటువంటి అంశాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక